Hello everyone, myself Dr. Sai Punit Reddy, consultant pediatric intensivist and pediatrician at Paramita Women and Children Hospital, Madinagoda. ఈ రోజు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ సమ్మర్ డయేరియా ఇన్ చిల్డ్రన్. అంటే వేసవి కాలంలో విరోచనాలు పిల్లలు ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఏం చేయాలి. సో మనందరికి తెలుసు, మన భారతదేశంలో విరోచనాలు ప్రాబ్లం అనేది మోస్ట్ డ్రెడెడ్ ప్రాబ్లం. అంటే ఆల్మోస్ట్ సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్. అంటే ఈ లెస్ దెన్ 5 years పిల్లల్లో ఫస్ట్ మోస్ట్ కామన్ న్యూమోనియా అయితే, సెకండ్ మోస్ట్ కామన్ డయేరియా. దీనివల్ల చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకని చాలా జాగ్రత్తగా మనం విరోచనాల సమస్య గురించి, డయేరియా సమస్య గురించి తెలుసుకోవాల్సి వస్తుంది అన్నట్టు. 5 సంవత్సరాల పిల్లలకి ఎక్కువ మోషన్స్ రావడానికి కారణాలు ఏంటంటే ముఖ్యంగా వాళ్ళ రోగన శక్తి అనేది చాలా తక్కువ ఉంటుందండి. వాళ్ళ రోగన శక్తి డెవలప్ అవ్వదు ఆ టైం కల్లా. సో కొంచెమే ఉంటుంది. దానివల్ల 5 సంవత్సరాల పిల్లలకి ఇమ్యూనిటీ లోపం ఉండడం వల్ల కూడా త్వరగా విరోచనాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఎండాకాలము ఎక్కువ ఈ సమస్య రావచ్చు. ఎందుకంటే 2 మోస్ట్ కామన్. ఒకటి, ఎండాకాలము చలి పదార్థాలు తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది రిస్క్ ఎక్కువ ఉంటుంది. చల్లటి పదార్థాల్లో లైక్ కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఫ్రూట్స్ కానీ సరిగా వాష్ చేసుకోకుండా ఉంటే కానీ, హైజీన్ మెయింటైన్ చేయకపోయినా కానీ, ఇలాంటి డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ వల్ల కూడా డయేరియా సమస్యలు రావచ్చు. అంతేకాకుండా మన బాడీలో ఇన్నేట్గానే ఇమ్యూనిటీ లో అవుతుంది. ఎందుకంటే టెంపరేచర్ వేరియేషన్స్ అవ్వడం వల్ల మన కడుపులో ఉన్న హెల్దీ బ్యాక్టీరియా కూడా కొంచెం అన్హెల్దీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. ఇంత వేడి ఉండడం వల్ల బాడీ కడుపు నొప్పి వస్తుంటుంది వాళ్ళకి. ఈ బ్యాక్టీరియా అనేది రియాక్టివేట్ అవుతుంటుంది. దానివల్ల కూడా ఈ విరోచన సమస్యలు అనేది ఎండాకాలం రావచ్చు. సో ఈ 2 మోస్ట్ కామన్. వేరే కారణాలు చాలా ఉంటాయండి. వాటర్ వల్ల, ఫుడ్ వల్ల, తీసుకునే పదార్థాల వల్ల. మిల్క్, ఎండాకాలము మనం తీసుకునే పదార్థాలు త్వరగా పాడైపోతాయి. సో ఒక మిల్క్ బయట 1 hour పెట్టినంటే ఇట్ విల్ గెట్ కంటామినేటెడ్. ఎందుకంటే బ్యాక్టీరియా తొందరగా పుట్టేస్తుంటుంది దానిలో. సో ఇలా వివిధ కారణాల వల్ల ఎండాకాలం విరోచనాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఏం చేస్తే మనం ఇది ఆపగలుగుతాము? సో హౌ డు యూ ప్రివెంట్ ఇట్? మోస్ట్ కామన్, ఈ టైంలో మనం హైజీన్ గా మెయింటైన్ చేయాలి. కిడ్స్ కి ఇచ్చే ప్రతి పదార్థము హైజీన్ ఉన్నాయా లేదా, సో అది చాలా కోల్డ్ ఉందా లేదా, ఫ్రూట్స్ అయితే ప్రాపర్ హ్యాండ్ వాష్ చేసుకుంటున్నా లేదా, రెగ్యులర్గా హ్యాండ్ వాష్, నెయిల్ కటింగ్ చేసుకుంటున్నా లేదా, వాళ్ళు తీసుకునే వాటర్ అది బాయిల్ చేసి చల్ల చేసిందా లేదా, లేదా జస్ట్ ట్యాప్ వాటర్ తాగుతున్నారా. సో ఈ హైజీన్ మెయింటైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతో హాఫ్ ఆఫ్ ద డయేరియాస్ కెన్ బి ప్రివెంటెడ్. మనం తీసుకునే స్టోరేజ్ వాటర్ కూడా కంటామినేషన్ కాకుండా ఫ్రిడ్జ్లో లేని వాటర్ తీసుకుంటే బెటర్ ఉంటుంది అన్నట్టు. అంటే బాయిల్ చేసుకుని నార్మల్గా రూమ్ టెంపరేచర్ తెచ్చుకుని తాగితే ఈ ఇన్ఫెక్షన్ తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో మెయిన్గా హైజీన్ మెయింటైన్ చేయడము. సో ఇంకోటి, డిహైడ్రేషన్ని ప్రివెంట్ చేయాలి. సో మెయిన్గా మన బాడీలో ఎండాకాలం స్వెట్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. ఈ స్వెట్ ప్రొడక్షన్ ఎక్కువ ఉండడం వల్ల మ్యూకస్ ప్రొడక్షన్ పెరుగుతుంది కడుపులో కానీ ఎక్కడైనా కానీ. ఆ మ్యూకస్లో మొత్తం క్రిములు తయారవడం, అన్హెల్దీ బ్యాక్టీరియా తయారవడం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో దీన్ని అరకట్టాలంటే ఎక్కువ హైడ్రేషన్ అవ్వాలి. అంటే డైలీ కనీసం ఒక 10 kg బేబీ ఉందంటే డైలీ 1 లీటర్ తాగిపియాలి. 20 kg బేబీ అంటే డైలీ 1.5 లీటర్ తాగిపియాలి. సో అలా హైడ్రేషన్ ఎక్కువ చేయడం వల్ల మ్యూకస్ ప్రొడక్షన్ అనేది కొంచెం తగ్గుతుంది. దానివల్ల కూడా బ్యాక్టీరియా వచ్చే అవకాశాలు కడుపులో తగ్గిపోతాయి అన్నట్టు. సో ఈ 2 రీజన్స్ మనం జాగ్రత్త పడినామంటే డయేరియాస్ ప్రివెంట్ చేయొచ్చు. సో హౌ డు యూ ట్రీట్ దెమ్? ఆల్రెడీ మోషన్ స్టార్ట్ అని ఇంట్లో ఏమేమి చేయొచ్చు మీరు? సో మన ఇండియాలో ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ చాలా దొరుకుతాయండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ WHO రికమెండెడ్ ORS. అది ఎవరైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. టెట్రాప్యాక్స్ లాంటివి దయచేసి తీసుకోవద్దు. ఓన్లీ WHO రికమెండెడ్ ORS తాగాలి. అది కూడా ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ చదువుకొని ఎలా మిక్స్ చేయాలో అని తెలుసుకొని తాగిపియాలి. సో డైలీ కనీసం 1-2 sachets అనేది తాగేటట్టు చూసుకోవాల్సి వస్తుంది. పెద్ద శాచెట్స్ అయితే, చిన్న ప్యాకెట్స్ అయితే డిపెండ్స్ ఆన్ ద బేబీ వయసును, బరువును బట్టి మనం డిసైడ్ చేయాల్సి వస్తుంది. సో దాంతోపాటు కొన్ని పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా విరోచనం తగ్గుతుంది. ఎస్పెషల్గా పెరుగు సంబంధించిన పదార్థాలు, అరటిపండ్లకు సంబంధించిన పదార్థాలు, కొన్ని వెజిటబుల్స్, ఫైబర్ ఫుడ్స్, ఎక్కువ ఫైబర్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ఈ హెల్దీ బ్యాక్టీరియా అనేది మన బాడీలో ఉంటుంది. ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల అన్హెల్దీ బ్యాక్టీరియా పెరుగుతూ ఉంటుంది. దానివల్ల విరోచనాలు వస్తాయి. సో మనం తీసుకునే ఆహారం వల్ల కూడా మోషన్స్ కంట్రోల్ అనేది జరుగుతుంది అన్నట్టు. సో ఎక్కువ హైడ్రేట్ చేయాలి, ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవాలి. ORS, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, జావా లాంటివి, ఇలాంటి వివిధ రకమైన నీళ్ళ పదార్థాలు లాంటివి సంబంధించినవి తీసుకుంటే హైడ్రేషన్ పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో ఇంకా సివియర్గా అయితే మాత్రం డెఫినెట్గా మీరు పీడియాట్రిషియన్ని విజిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు బ్లడ్ కూడా వస్తుంది మోషన్లో, అంటే ఫీవర్ కంట్రోల్ అవ్వట్లేదు అంటే కొన్నిసార్లు బ్యాక్టీరియా వల్ల కూడా అయి ఉండొచ్చు అని అనుకుంటాం. యూజువల్గా సమ్మర్లో వైరస్ వల్ల ఎక్కువ అవుతుంది, బ్యాక్టీరియా వల్ల కూడా అవుతుంది. సో వైరల్ డయేరియా ప్రివెంట్ చేయాలంటే కంపల్సరీ వ్యాక్సినేషన్ తీసుకోవాల్సి వస్తుంది. పిల్లలు రోటావైరస్ వ్యాక్సిన్ కంపల్సరీ తీసుకోవాలి. లెస్ దెన్ 6 months 8 months పిల్లలందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి. కంపల్సరీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. సమ్మర్ కదా వాటర్ ఇస్తా అంటే కుదరదు. కంపల్సరీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తేనే డయేరియా అనేది ప్రివెంట్ చేయగలుగుతాం అన్నట్టు. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనకి సమ్మర్ రిలేటెడ్ డయేరియా ప్రివెంట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ.